హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి గురించి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వచ్చిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 1:30 బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిశారు. దాని తర్వాత 3 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్తో అయితే భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సంబంధించి ఇద్దరితో కూడా భేటీ అయినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో మొదటగా బొగ్గు శాఖ మంత్రితో కలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పిన అంశాలు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సింగరేణికి సంబంధించి బొగ్గు శాఖ మంత్రి దృష్టికి అయితే తీసుకెళ్లాము. రాష్ట్రానికి సంబంధించి తాడిచెర్ల సెకండ్ బ్లాక్ అలాగే జయశంకరపల్లి సింగరేణి కాలనీకి సంబంధించి 2013లోనే మంజూరైతే అయ్యింది. అప్పుడు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి పర్మిషన్స్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏనాడు కూడా సంప్రదించలేదంటూ కూడా మంత్రి అయితే తెలిపినట్లుగా అయితే భట్టి విక్రమార్క అయితే తెలిపారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అప్రూవల్ కావాలంటూ కూడా అయితే కోరారు. ఒకవేళ దాన్ని అప్రూవల్ వచ్చినట్లయితే అక్కడ నుంచి దాదాపుగా 30 ఏళ్ల పాటు 5 టన్నుల బొగ్గు మనకి సింగరేణి ద్వారా వస్తుంది. రాష్ట్రాల్లో ఇప్పుడు విద్యుత్ శాతం ఏ మేరకు పెరుగుతుందో దాని మేరకు కూడా బొగ్గు గనులు కేటాయించాలి కాబట్టి బొగ్గు కూడా నిల్వలు పెరుగుతాయి అంటూ కూడా ఆయన తెలిపారు. దీంతో పాటు సింగరేణి ప్రాంతాలకు సంబంధించి గత 10 ఏళ్లుగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా మరోసారి కేంద్ర మంత్రి దృష్టికైతే తీసుకెళ్లారు. దాంతోపాటు ఒరిస్సా రాష్ట్రంలో గల సింగరేణి కావచ్చు, అలాగే ఒరిస్సాకి దగ్గర రాష్ట్రంలో గల నైని బొగ్గు క్షేత్రాల గురించి కూడా మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి అయితే తీసుకెళ్లారు. అక్కడ ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఒరిస్సా రాష్ట్ర అధికారులతో మరోసారి సంప్రదింపులు చేసి దానికి క్లియరెన్స్ వస్తే మరోసారి ఇటు సింగరేణికి సంబంధించి నైని బొగ్గు గనులు కూడా మరోసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తే అప్పుడు సింగరేణి ప్రాంతం మరొక అభివృద్ధి చెందుతుంది. అంతవల్ల తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందుకు పోతుందంటూ కూడా తెలిపారు. ఇక మరి చూసుకోవాలి, ఇటు ఆర్కే సింగ్తో కూడా సమావేశమయ్యారు. ఆర్కే సింగ్తో సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా సోలార్ ఎనర్జీ అలాగే గ్రీన్ ఎనర్జీని తీసుకొచ్చారు కాబట్టి దానిపైన కూడా మరోసారి చర్చించాలంటూ కూడా మరోసారి అయితే తెలిపారు. మరి సోలార్ ఎనర్జీ గురించి సూర్య గ్రహ ముఫ్త్ బిజిలీ యోజన ఇది రీసెంట్గా ప్రధానమంత్రి ఏదైతే ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారో దాన్ని ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా ఒక ముందడుగులు వేస్తామంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఇక మురికివాడలు కావచ్చు, మిగతా చిన్న చిన్న ప్రాంతాలకు సంబంధించి ఇంటి పైకప్పులు లేకపోయిన వారు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఇలాంటి వారికి సోలార్ ప్లేట్స్లు పెట్టుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి వారందరికీ సంబంధించి ఒకే దగ్గర సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి సబ్ స్టేషన్ల ద్వారా అందరికీ ఒకేసారి విద్యుత్ సరఫరా చేసే విధంగా ఇలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరు కేంద్ర ప్రభుత్వం మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సబ్ స్టేషన్లు పెట్టుకునే విధంగా అవకాశం ఇవ్వాలని కోరారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మేము దీనిపైన ఒక ప్లాన్స్ తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశాలు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తామంటూ కూడా తెలిపారు. సోలార్ ప్యానెల్స్ అంతా పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ అవుతుంది, పేద ప్రజలందరికీ అవకాశం వస్తుంది కాబట్టి మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ప్రజలందరూ మరింత ఉపయోగం వెళ్ళే విధంగా మేము మరింత కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ముందుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా మల్లు విక్రమార్క చెప్పారు. ఈ రెండు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర మంత్రితో కలిశారు. మరోసారి ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా దగ్గర పడుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు సిఈసి మీటింగ్ అయితే జరుగుతోంది. లోక్సభ స్థానాలకు సంబంధించి ఈరోజు ఫైనల్ మీటింగ్ తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో సమావేశం అయితే జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అంబికా సోని, శశి థరూర్ వీళ్ళందరి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల కోసం అయితే కసరత్తులు అయితే జరుగుతున్నాయి. ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికల జోష్ను తెలంగాణ లోక్సభ ఎన్నికలకు కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి అనే నేపథ్యంతో ఇప్పటికే లిస్ట్ అయితే ఏ మేరకు అయితే ఆశావాహుల నుంచి తీసుకొచ్చారో అవన్నింటినీ కూడా కేంద్ర అధిష్టానం ముందు పెట్టి లిస్టును ఫైనల్ చేసే విధంగా తెలంగాణ అధికారులు ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికలను తమ విజయ తీరాలకు వెళ్లేందుకు కేంద్ర పెద్దలను మరోసారి ఒప్పించి ఫైనల్ చేసేందుకు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా ఈ ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకి అడుగులేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.